ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పెట్టుబడులు పెట్టే విషయంలో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన ఈ 19 నెలల కాలంలోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడి రూపంలో వచ్చాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. భాగస్వామ్య సదస్సు జరిగింది విశాఖ కేంద్రంగా. ఆ భాగస్వామ్య సదస్సులోనే 17 నుంచి 18 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అంతకు ముందు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంవత్సరం లోపే 6 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చినట్లుగా కూడా గతంలో ఆయన తెలిపారు. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ 18 నుంచి 19 నెలల కాలంలోనే 20 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విశాఖ కేంద్రంగానే భారీగా పెట్టుబడులు అయితే వచ్చాయి. 6 లక్షల కోట్ల రూపాయల మేర విశాఖకి పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా 1,38,000 కోట్ల రూపాయలతో గూగుల్ సంస్థ అక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. ఆ డేటా సెంటర్ ఆసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా మారబోతుంది. అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతుంది, మెటా డేటా సెంటర్ రాబోతుంది. దాంతోపాటుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా భారీ ఎత్తున అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే అభివృద్ధి తారాస్థాయికి వెళ్తూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్నటువంటి అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తిగా పోతున్నాయి. అక్కడ కూడా భారీగా కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టేందుకే ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని పర్యటనలు చేసిన తర్వాత అంటే దావోస్లో పర్యటించడం, ఆ తర్వాత లండన్లో పర్యటించడం, అమెరికాలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆర్ఎంజెడ్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా, రాయలసీమ కేంద్రంగా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దానివల్ల ప్రత్యక్షంగా 1,00,000 మందికి, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. అయితే దావోస్ కేంద్రంగానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మా రాష్ట్ర ప్రజలకి మరో 90 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం జరిగింది. గతంలో ఇదే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ చెప్పి ఆ తర్వాత ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కూడా రివీల్ చేశారు. ఒక భారీ ప్రాజెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అది విశాఖ కేంద్రంగా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ని రివీల్ చేస్తూ తాను చెప్పారు. అంటే ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్కి సంబంధించిన వారి సంస్థలు కూడా అక్కడ నిర్మాణ పనులు అయితే పూర్తిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న లోకేష్ గారు మరొక 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటే ఆయన చెప్పిన నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతుందని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కొన్ని పోస్టులను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. యూ విల్ హియర్ గుడ్ న్యూస్ ఇన్ నెక్స్ట్ 90 days అంటూ నిన్న నారా లోకేష్ గారు అంటే గతంలో చెప్పినటువంటి వీడియోని దీంట్లో వేస్తూ ఉన్నారు. దావోస్ 2026 ఇప్పుడు దావోస్లో 2026లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా లోకేష్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మరో 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నారని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ రాబోతోంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉందని, దగ్గరగా 1,70,000 కోట్ల రూపాయల మేర
పెట్టుబడులు కనుక వస్తే అది ఒక చరిత్రగా మిగిలేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వస్తే భారీగా లక్షల సంఖ్యలో చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు నిజంగా ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు. అది సక్సెస్ అయ్యేలాగా క్లుప్తంగా కనపడుతూ ఉంది. నిజంగా వారి కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. నిజంగా మరో 90 రోజుల్లో మైక్రోసాఫ్ట్ కనుక వస్తే మాత్రం అదొక రికార్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.